to all, welcome back to this channel. This is Akshita. సో ఈ వీడియోలో నేను మీకు 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ చాప్టర్ 6 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. చాప్టర్ 6 వచ్చేసి రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్. సో ప్రీవియస్ చాప్టర్లో మనం రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ వద్ద ఏ విధంగా రీఫ్రాక్షన్ ఉంటుందో తెలుసుకున్నాం. సో ఈ చాప్టర్లో కర్వ్డ్ ఫేసెస్ వద్ద ఓకే సో రీఫ్రాక్షన్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఓకే, it is a common observation that some people use spectacles for reading. The watch repairer uses a small magnifying glass to see tiny particles of a watch. Yes, సో మనమంతా కూడా చూస్తూ ఉంటాం చాలా వరకు, ఈ ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు లేదా ఇతరులు కావచ్చు, న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు లేదా ఏదైనా ఒక బుక్ చదువుతున్నప్పుడు వాళ్ళు స్పెట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఎస్, ఇక అదేవిధంగా వాచ్ రిపేర్ చేసేటువంటి వ్యక్తి కూడా, సో ఆ పర్సన్ కూడా వాచ్ని ఏదైనా రిపేర్ చేయాలంటే దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్ని అబ్జర్వ్ చేయడానికి ఒక చిన్న మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ని యూజ్ చేస్తాడనమాట. ఓకే, హ్యావ్ యూ ఎవర్ టచ్డ్ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ విత్ యువర్ హ్యాండ్? సో మీరంతా కూడా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ని ఎప్పుడైనా టచ్ చేశారా? ఓకే, సో మనమంతా కూడా చిన్నప్పుడు షాప్లో మనకు దొరుకుతూ ఉంటాయి మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్, చాలా వరకు యూజ్ చేసి ఉంటాం మనం కదా. ఎస్, సో అటువంటి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఏ విధంగా ఉంటుందంటే దాని యొక్క సర్ఫేస్ మనం టచ్ చేసినప్పుడు ఓకే సమ్ లైక్ బల్జ్డ్గా, అంటే ఉబ్బినట్టుగా కనిపిస్తూ ఉంటుంది మిడిల్లో. ఓకే, హ్యావ్ యూ టచ్డ్ ద గ్లాస్ ఇన్ ద స్పెక్టాకల్స్ యూజ్ ఫర్ రీడింగ్ విత్ యువర్ హ్యాండ్? అంటే మనం చదువుతున్నప్పుడు మనం వేర్ చేసేటువంటి స్పెట్స్ యొక్క గ్లాస్ని ఎప్పుడైనా టచ్ చేశారా అని అడుగుతున్నారు. అండ్ ఒక గ్లాస్ యొక్క డెన్సిటీ వేరే ఉంటుంది, సమ్ థిక్నెస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి గ్లాస్ యొక్క థిక్నెస్ వేరే ఉంటుంది, అండ్ అందులో ఉన్నటువంటి ఏ లెన్స్ యూజ్ చేస్తారో సో డిఫరెంట్ లెన్స్ అనేవి దాంట్లో ఉంటాయి. ఇంకా మనం ఓల్డ్ పర్సన్స్వి చూసినట్టయితే వాళ్ళ యొక్క స్పెక్ట్స్ యొక్క గ్లాస్ వచ్చేసి చాలా మందగా ఉంటుంది, అంటే చిన్నటి అక్షరాలు కూడా చాలా పెద్దగా కనిపించేట్టుగా ఆ గ్లాస్ మనకు యూజ్ అవుతుంది, కాబట్టి అటువంటి గ్లాస్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, ఈజ్ ఇట్ ఏ ప్లేన్ ఆర్ కర్వ్డ్ సర్ఫేస్? సో ఇప్పుడు మీరు ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కావచ్చు లేదంటే ఈ స్పెట్స్ గ్లాస్ కావచ్చు, వీటన్నిటిని మనం టచ్ చేసినప్పుడు వాటి యొక్క సర్ఫేస్ ఏ విధంగా ఉంటుందంటే కర్వ్ సర్ఫేస్ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇఫ్ యూ ప్రాక్టికల్ అంటే మీకు ప్రాక్టికల్గా వాటిని టచ్ చేసి చూస్తే యూ కెన్ గెట్ ద రిజల్ట్ అనమాట. ఈజ్ ఇట్ థిక్కర్ ఇన్ ద మిడిల్ ఆర్ ఎడ్జ్ ఆఫ్ ద ఆర్ అట్ ద ఎడ్జ్? ఓకే, సో ఇప్పుడు మనం చెప్పాము ఇందాక స్పెట్స్ని మనం గ్లాస్ని మనం టచ్ చేసినప్పుడు వాటి యొక్క సర్ఫేస్ కర్వ్డ్గా ఉంటుందని తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఎడ్జ్లో ఆ గ్లాస్ యొక్క ఎడ్జ్లో మందంగా ఉంటుందా లేకుంటే ఆ గ్లాస్ యొక్క మిడిల్ పార్ట్ మందంగా ఉంటుందా? అంటే మనం మ్యాగ్నిఫై చూసుకున్నట్టయితే మిడిల్ పార్ట్ మందంగా ఉంటుంది, అండ్ రీడింగ్ చేయడానికి యూజ్ చేసేటువంటి స్పెట్స్ గ్లాస్ వచ్చేసి కూడా మందంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. సమ్వాట్ చూద్దాం. మరి we have learnt about refraction of light at a plane surface in the previous chapter. Now let us understand refraction of light at curved surfaces. Yes, chapter 5లో మనం ఏం తెలుసుకున్నాం? రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎక్కడ ప్లేన్ సర్ఫేసెస్ వద్ద ఏ విధంగా రీఫ్రాక్షన్ ఉంటుందో తెలుసుకున్నాం. ఇక ఈ చాప్టర్లో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే కర్వ్డ్ సర్ఫేసెస్ వద్ద లైట్ యొక్క రీఫ్రాక్షన్ ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. Let us do an activity to understand refraction of light at curved surfaces. సరే, ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేసెస్ వద్ద లైట్ రీఫ్రాక్షన్ ఏ విధంగా జరుగుతుందో మనం ఒక యాక్టివిటీ ద్వారా తెలుసుకుందాం. రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ఏ కర్వ్డ్ సర్ఫేస్. సో ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ వద్ద రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ గురించి చూద్దాం. మరి యాక్టివిటీ 1, డ్రా an arrow of length 4 centimeters using a black sketch pen on a thick sheet of paper. Take an empty cylindrical shaped transparent vessel such as glass tumbler. Keep it on the table. Ask your friend to bring the sheet of paper on which arrow was drawn behind the vessel while you look at it from other side. The arrow mark should be in horizontal position.
ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక థిక్ పేపర్ షీట్ మీద ఒక బ్లాక్ స్కెచ్ తీసుకొని 4 సెంటీమీటర్స్ లెంగ్త్ ఉన్నటువంటి ఒక యారోని డ్రా చేయాలని చెప్తున్నారు. అండ్ తర్వాత ఇప్పుడు ఒక సిలిండ్రికల్ షేప్డ్ ఉన్నటువంటి ఒక ట్రాన్స్పరెంట్ వెజిల్, అంటే అందులో మనం వాటర్ వేసినా ఒక ఆబ్జెక్ట్ వేసినా అందులో ఏం రియాక్షన్ జరిగినా మనకు కనిపించేలా ఉండేటువంటి ఒక ట్రాన్స్పరెంట్ వెజిల్ తీసుకోవాలి. ఆ ట్రాన్స్పరెంట్ వెజిల్ ఏ షేప్లో ఉండాలంటే సిలిండ్రికల్ షేప్లో ఉండాలి. అందులో ఎటువంటి వాటర్ కానీ ఏమి ఉండకూడదు. ఎంటీ సిలిండ్రికల్ షేప్డ్ ట్రాన్స్పరెంట్ వెజిల్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఎగ్జాక్ట్లీగా మనం గ్లాస్ టంబ్లర్ ఇంతకుముందు చాప్టర్ 5లో అంతా కూడా మనం గ్లాస్ టంబ్లర్ని యూజ్ చేసి సమ్ ఎక్స్పెరిమెంట్స్ చేసాం. సో అదే ఇక్కడ గ్లాస్ టంబ్లర్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఆ టంబ్లర్ని మనం టేబుల్ మీద పెట్టాలన్నమాట. ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్కి ఏం చెప్పాలి అంటే ఆ పేపర్ షీట్ ఉంటుంది కదా, ఓకే ఎస్. సో ఇప్పుడు మీ ఫ్రెండ్కి ఏం చెప్పాలి అంటే మనం యారోని డ్రా చేసాం కదా ఒక థిక్ షీట్ మీద, ఆ షీట్ని తీసుకొని వచ్చి ఆ వెజిల్ ముందర పెట్టాలన్నమాట. మనమేమో ఆ వెజిల్కు ఇంకొక సైడ్ అంటే అదర్ సైడ్ నుంచుకొని ఒక సైడ్ వచ్చేసి థిక్ షీట్ పేపర్ని బిహైండ్ పెట్టినప్పుడు మనం అదర్ సైడ్ నుంచుకొని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ఆ యారో మార్క్ ఏ విధంగా ఉండాలంటే మనం క్రిస్ క్రాస్గా వేయకుండా హారిజాంటల్ పొజిషన్లో ఉండేలా చూసుకోవాలన్నమాట ఆ యారో మార్క్ని. వాట్ డూ యూ సీ? యూ విల్ సీ ఏ డిమినిష్డ్ ఇమేజ్ ఆఫ్ ద యారో. ఓకే, సో ఇప్పుడు మనం గ్లాస్లో ఎంటీ టంబ్లర్ ఉంది కదా, ఆ ఎంటీ టంబ్లర్ ముందు మనం ఒక యారో మార్క్ డ్రా చేసినటువంటి ఒక షీట్ పేపర్ని పెడతా ఉన్నాం. అదర్ సైడ్ నుంచి మనం ఆ యారోని చూడడానికి ట్రై చేస్తున్నాం. సో చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే ఆ యారో ఇమేజ్ వచ్చేసి మనకు చాలా చిన్నగా కనిపిస్తుంది. వై డూ యూ సీ ఏ డిమినిష్డ్ ఇమేజ్? సో ఎందుకు మనకు ఇమేజ్ అనేది చాలా చిన్నగా కనిపిస్తూ ఉంది? దాని యొక్క సైజ్ ఏ విధంగా చిన్నగా ఉంది అంటే ఈజ్ ద ఇమేజ్ రియల్ ఆర్ వర్చువల్? అంటే ఇక్కడ యారో యొక్క ఇమేజ్ ఫామ్ అయింది కదా, సో ఆ ఇమేజ్ మనకు రియల్గా కనిపిస్తుందా లేదంటే వర్చువల్గా కనిపిస్తుందా? కెన్ యూ డ్రా ఏ రే డయాగ్రామ్ షోయింగ్ హౌ ఇట్ ఈస్ ఫార్మ్డ్? సో ఇందాక మనం ఏం చేసాము, ఒక టేబుల్ మీద ఒక గ్లాస్ టంబ్లర్ తీసుకున్నాం. ఓకే, సో ఈ గ్లాస్ టంబ్లర్లో ఇంకొక పేపర్ మీద మనం ఒక యారో మార్క్ హారిజంటల్, లైక్ వెదర్ ఇట్ మే బీ ఒక పేపర్ మీద హారిజంటల్ యారోని డ్రా చేసాము. ఇప్పుడు ఒక వైపున మనం హారిజంటల్ లైన్ని డ్రా చేసినటువంటి సైడ్కు ఇలా పెట్టి ఉండాలన్నమాట. ఓకే, సో అదర్ సైడ్ నుంచి మనం చూస్తూ ఉండాలి. సో చూసినప్పుడు ఆ ఇమేజ్ అనేది మనకు డిమినిష్గా కనిపిస్తుంది. మరి ఫామ్ అయినటువంటి ఇమేజ్ వర్చువలా రియలా? ఓకే, సో ఈ విధంగా ఫామ్ అయినటువంటి ఇమేజ్ యొక్క రే డయాగ్రామ్ని మనం డ్రా చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఓకే, ఆస్క్ యువర్ ఫ్రెండ్ to fill the vessel with water. Look at the figure of arrow from the same position as before. సో ఇందాక మనం ఒక ఎంటీ గ్లాస్ టంబ్లర్ ముందు ఒక యారో మార్క్ డ్రా చేసినటువంటి షీట్ని పట్టుకున్నారు మీ ఫ్రెండ్. మనం ఏం చేస్తున్నాం, అదర్ సైడ్ నుంచి ఉండి ఆ యారో మార్క్ని చూడడానికి ట్రై చేస్తున్నాం. సో బట్ ఆ యారో ఉన్నటువంటి పేపర్ షీట్ యొక్క ఇమేజ్ మనకు ఏ విధంగా కనిపిస్తుంది అంటే చాలా డిమినిష్డ్గా స్మాల్ సైజ్లో కనిపిస్తూ ఉంది. బట్ ఇప్పుడు మనల్ని ఏం చేయమని చెప్తున్నారంటే ఆ వెజిల్ నిండా మనం వాటర్తో నింపేసేయాలన్నమాట. అదే పొజిషన్లో నిలబడి మరి ఆ యారో మార్క్ డ్రా చేసినటువంటి పేపర్ షీట్ ఉంటుంది కదా, సో దాని వైపున మనం చూడడానికి ప్రయత్నించాలి. వాట్ డూ యూ సీ? డూ యూ గెట్ ఎనీ యాన్ ఇన్వర్టెడ్ ఇమేజ్? హౌ కుడ్ దిస్ హ్యాపెన్? ఓకే, సో ఇప్పుడు మనం వాటర్ పోర్ చేశాక అంటే దాంట్లో వాటర్ నింపేశాక ఇప్పుడు మనం యారో యొక్క ఇమేజ్ని చూడడానికి ప్రయత్నించినప్పుడు మనకు ఆ యారో మార్క్ కనిపిస్తుంది అనమాట. ఎలా కనిపిస్తుంది అంటే ఇన్వర్టెడ్ ఇమేజ్గా, చాలా అప్సైడ్ డౌన్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆపోజిట్ కర్వ్ డైరెక్షన్లో మనకు కనిపిస్తుంది. సో దీనికి కారణం ఏమై ఉంటుంది అంటే ఇక్కడ గ్లాస్ కారణమా, వాటర్ కారణమా, లేదంటే మనం చూసేటువంటి పొజిషన్ కారణమా? బట్ ఇంతకుముందు చూసుకున్నట్టయితే మనం అదే పొజిషన్లో ఉండి నించుకున్నాం. సో అదే గ్లాస్ టంబ్లర్ ముందే మనం షీట్ పెట్టాం. బట్ ఇక్కడ వాటర్ని పోర్ చేసినప్పుడు మనకు ఇమేజ్ అనేది కొద్దిగా పెద్దగా కనిపిస్తూ ఉంది. దట్ ఈజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్గా చెప్పుకోవచ్చు. ఓకే, మళ్ళీ రీజన్ చూద్దాం. ఇన్ ద ఫస్ట్ కేస్ వెన్ ద వెజిల్ ఈజ్ ఎంప్టీ, లైట్ ఫ్రమ్ ద యారో రిఫ్రాక్ట్స్ అట్ ద కర్వ్డ్ ఇంటర్ఫేస్, మూవ్స్ త్రూ ద గ్లాస్ and enters into air, then it again undergoes refraction on the opposite curved surface
surface of the vessel and comes out into the air. In this way, light travels through two media and comes out of the vessel and forms a diminished image. ఫస్ట్ మనం వాటర్ లేకుండా యారో ఇమేజ్ని చూడడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే వెజిల్ ఎంటీగా ఉంటుందో ఆ యారో నుంచి వచ్చేటువంటి లైట్ అనేది కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది కదా. ఈ గ్లాస్ టంబ్లర్, సిలిండ్రికల్ గ్లాస్ టంబ్లర్ మనం యూజ్ చేసాం. సో సిలిండ్రికల్ గ్లాస్ టంబ్లర్ అనగానే కర్వ్డ్ సర్ఫేస్ కలిగి ఉంటుంది. ఐ మీన్ గ్లాస్ టంబ్లర్ చుట్టూరా చూసినప్పుడు. ఓకే, సో ఎప్పుడైతే ఈ యారో నుంచి వచ్చేటువంటి లైట్ కర్వ్డ్ ఇంటర్ఫేస్ వద్ద రిఫ్రాక్ట్ అవుతుందో ఆ గ్లాస్ ద్వారా రే అనేది లైట్ అనేది మూవ్ అవుతుందన్నమాట. మూవ్ అయ్యి ఎయిర్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ తిరిగి రిఫ్రాక్షన్ జరిగి మళ్ళీ అదే ఆపోజిట్ డైరెక్షన్లో కర్వ్డ్ ఫేస్ ఉంటుంది కదా, సో అక్కడే మళ్ళీ తిరిగి ఎయిర్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా లైట్ అనేది టూ మీడియంలోకి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా టూ మీడియాలోకి లైట్ అనేది ట్రావెల్ చేసి తిరిగి వెజిల్ బయటకు వచ్చేస్తూ ఉంది. సో ఆ విధంగా మనకు ఇమేజ్ అనేది చాలా స్మాల్గా కనిపిస్తూ ఉందన్నమాట. సో దట్స్ వై వీఆర్ గెటింగ్ diminished image. So are you clear now? Yes. So I will explain again. సో ఫస్ట్ కేసులో మనం ఏం చేసాము, ఒక వెజిల్లో ఎటువంటి లిక్విడ్ కానీ ఎటువంటి మెటీరియల్ని కానీ మనం ఫిలప్ చేయలేదు, ఎంటీ వెజిల్ని పెట్టాము. సో ఎప్పుడైతే ఎంటీ వెజిల్ పెట్టినప్పుడు పేపర్ షీట్ ఉంటుంది కదా, దాని మీద మనం యారో డ్రా చేసాం. ఓకే, సో యారో మీద ఉన్నటువంటి లైట్ రే, సో ఎప్పుడైతే కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది కదా, సో అక్కడ రిఫ్రాక్ట్ అవుతుందో గ్లాస్ ద్వారా మూవ్ అవడం జరుగుతుంది. సో అలా గ్లాస్ ద్వారా మూవ్ అయ్యి ఎయిర్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ ఎయిర్లోకి ఎంటర్ అయినటువంటి రే తిరిగి రిఫ్రాక్షన్ జరగడం వల్ల మళ్ళీ ఆ వెజిల్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్కు ఆపోజిట్గా రిఫ్రాక్షన్ అవ్వడం జరుగుతుంది. సో అందుకని చెప్పి అలా రిఫ్రాక్షన్ అయినటువంటి రే మళ్ళీ తిరిగి ఎయిర్లోకి వెళ్ళిపోతుంది అనమాట, అంటే ఎయిర్లోకి వచ్చేస్తూ ఉంది. సో ఈ విధంగా లైట్ రే అనేది తిరిగి మళ్ళీ టూ మీడియంలోకి ట్రావెల్ చేసి వెజిల్ బయటికి రావడం వల్ల మనకు ఫామ్ అయినటువంటి ఇమేజ్ చాలా స్మాల్ సైజ్లో కనిపిస్తూ ఉంది. In the second case, light enters the curved surface, moves through water, comes out of the glass and forms an inverted image. బట్ మనం సెకండ్ కేసులో ఏం చేసాము, ఆ వెజిల్ని వాటర్తో నింపేసాము. సో అప్పుడు వాటర్తో నింపినప్పుడు ఆ లైట్ అనేది కర్వ్డ్ సర్ఫేస్కు ఎంటర్ అవుతూ ఉంది. ఎంటర్ అయ్యి గ్లాస్తో లోపల ఉన్నటువంటి వాటర్ ఉంటాయి కదా, సో వాటర్ ద్వారా ఆ లైట్ అనేది మూవ్ అవడం జరుగుతుంది అనమాట. మూవ్ అయ్యి గ్లాస్ బయటికి రావడం జరుగుతుంది. సో అప్పుడు వచ్చినప్పుడు మనకు ఆ ఇమేజ్ అనేది ఇన్వర్టెడ్గా కనిపిస్తూ ఉంది. సో ఆర్ యు క్లియర్ నౌ? ఎస్. సో సెకండ్ కేసులో ఏమైంది, మనం వెజిల్ని వాటర్తో నింపాం. ఓకే, సో అప్పుడు యారో నుంచి వచ్చేటువంటి లైట్ రే అనేది కర్వ్డ్ సర్ఫేస్ వద్ద ఎంటర్ అవుతూ ఉంది. ఎంటర్ అయ్యి వాటర్ ద్వారా వెళ్తూ ఉంది. సో అలా వాటర్ ద్వారా వెళ్ళినటువంటి లైట్ రే గ్లాస్ బయటికి రావడం వల్ల మనకు ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది కనిపిస్తూ ఉంది. When the vessel is filled with water, there is curved interface between two different media, air and water. Assume that the refractive indices of both water and glass are the same. They really are not equal. This setup of air and water separated by a curved surface is shown in figure 1. So యాక్చువల్గా మనం వెజిల్ని వాటర్తో నింపినప్పుడు అక్కడ కర్వ్డ్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది కదా, వాటర్ ఇక్కడ బయట ఎయిర్కు అలాగే లోపల ఉన్నటువంటి వాటర్కు మధ్య ఇంటర్ఫేస్ ఏముంది, కర్వ్డ్ సర్ఫేస్ అయినటువంటి ఒక గ్లాస్ ఉంది. సో వీటి యొక్క ఈ ఇంటర్ఫేస్ ఏం చేస్తుందంటే ఎయిర్ని వాటర్ని డివైడ్ చేస్తూ ఉంది. ఇంటర్ఫేస్ అంటే అదే కదా, సో టూ మీడియాని డివైడ్ చేస్తూ ఉంది. ఒకవేళ మనం వాటర్ అలాగే గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఈక్వల్ అనుకుంటే, సేమ్ అనుకుంటే, నిజానికి వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేరే అండ్ 4/3 అనుకుంటా, ఓకే సమ్వాట్, అండ్ దెన్ ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేరే, గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేరే. ఒకవేళ మనం వాటరు అలాగే గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ సేమ్ అనుకున్నట్టయితే ఇక్కడ ఫిగర్ 1 ఇచ్చారు. సో ఈ ఫిగర్ 1లో మాకేం తెలుస్తుంది అంటే, ఇక్కడ ఎయిర్ అలాగే వాటరు రెండు కూడా, ఎయిర్ అనేటువంటి మీడియం అలాగే వాటర్ అనేటువంటి మీడియం కూడా సపరేట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ సపరేట్ చేసేటువంటి ఇంటర్ఫేస్ ఏంటి అంటే కర్వ్డ్ సర్ఫేస్, గ్లాస్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఇక్కడ మన ఫిగర్ 1లో కనిపిస్తుంది కదా. సో ఎస్, what happens to a ray that is incident on a curved surface separating the two media? సో
టూ మీడియాని సపరేట్ చేసేటువంటి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఒక గ్లాస్, సిలిండ్రికల్ గ్లాస్ అని, అంటే ఎయిర్ని వాటర్ని ఈ టూ మీడియమ్స్ని డివైడ్ చేస్తూ ఉంది కర్వ్డ్ సర్ఫేస్. దాన్నే మనం కర్వ్డ్ ఇంటర్ఫేస్ అని చెప్పాం. సో ఒకవేళ ఈ టూ మీడియాని సపరేట్ చేసేటువంటి కర్వ్డ్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ రే ఏ విధంగా ఉండొచ్చు? అట్ ద సేమ్ టైం ఆర్ ద లాస్ ఆఫ్ రీఫ్రాక్షన్ స్టిల్ వ్యాలిడ్? సో రీఫ్రాక్షన్ యొక్క లాస్ ఏంటి? ఇక్కడ ఇన్సిడెంట్ రే కావచ్చు, అలాగే నార్మల్ కావచ్చు, అలాగే రీఫ్రాక్షన్ యాంగిల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే ప్లేన్లో ఉంటాయి లాస్ ఆఫ్ రీఫ్రాక్షన్లో. అండ్ సమ్వాట్ అదర్ ప్రాపర్టీస్ కూడా వస్తాయి. బట్ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో లాస్ ఆఫ్ రీఫ్రాక్షన్ అనేది స్టిల్ వ్యాలిడ్గా ఉంటుందా? సరే, మరి తెలుసుకుందాం. లెట్ హస్ ఫైండ్ అవుట్. Consider a curved surface separating two different media as shown in figure 2. The center of the sphere of which curved surface is a part is called as the center of curvature. It is denoted by letter C. ఓకే, సో ఇప్పుడు టూ మీడియాస్ని సపరేట్ చేసేటువంటి సర్ఫేస్ని మనం ఒక కర్వ్డ్ సర్ఫేస్గా తీసుకుందాం. యాక్చువల్గా మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ చాప్టర్లో సర్ఫేసెస్ అన్నీ కూడా కర్వ్డ్ సర్ఫేసెస్. కాబట్టి ఇక్కడ టూ మీడియంని సపరేట్ చేసేటువంటి ఒక సర్ఫేస్ని, కర్వ్డ్ సర్ఫేస్ని తీసుకుందాం. ఫిగర్ 2లో ఇచ్చారు చూడు, ఆ విధంగా. అండ్ ఈ స్పియర్ యొక్క సెంటర్ వచ్చేసి మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనుకుందాం. సో దీన్ని లెటర్ సితో డినోట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఈ స్పియర్ ఏ విధంగా ఉంది అంటే కర్వ్డ్ సర్ఫేస్ కలిగినటువంటి ఒక స్పియర్. సో సి, సో ఈ సీనే ఏమంటున్నాం మనం? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటున్నాం. ఈ లైన్ ఉంది కదా ఇక్కడ, హారిజంటల్ లైన్, దీన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. వినో ఆల్రెడీ థర్డ్ చాప్టర్లోనే మనం తెలుసుకున్నాం. రిఫ్లెక్షన్ ఫోర్త్ చాప్టరా? థర్డ్ చాప్టర్లో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ డిఫరెంట్ సర్ఫేసెస్లో మనం తెలుసుకున్నాం. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి, ఫోకల్ పాయింట్, ఫోకల్ లెంగ్త్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ సమ్ వాట్ స్పాట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా రైట్ నౌ. Any line drawn from the center of curvature to a point on the curved surface becomes normal to the curved surface at that point. So సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఓకే కర్వ్డ్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఒక పాయింట్ మీద ఏదైనా ఒక లైన్ డ్రా చేసినట్టయితే ఆ లైన్ని మనం కర్వ్డ్ సర్ఫేస్కి ఒక నార్మల్గా ట్రీట్ చేస్తాము. సో ఇందాక ఇది చెప్తున్నప్పుడు అదే అనమాట. ఇప్పుడు ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ కదా, ఇదంతా కూడా కర్వ్డ్ సర్ఫేస్. సో ఈ కర్వ్డ్ సర్ఫేస్ మీద ఒక పాయింట్ అనుకుందాం, సమ్వాట్ పాయింట్. సో ఈ కర్వ్డ్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి పాయింట్ వరకు మనం సి నుంచి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఒక లైన్ డ్రా చేసినట్టయితే, సో ఈ లైన్ని మనం ఏమంటున్నామంటే ఒక నార్మల్ అంటున్నాం. సో దీనికి నార్మల్, ఈ కర్వ్డ్ సర్ఫేస్కు నార్మల్. ఓకే, అర్థమవుతుందా? ఎస్, ద డైరెక్షన్ ఆఫ్ ద నార్మల్ చేంజెస్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఆన్ ద కర్వ్డ్ సర్ఫేస్. సో ఇక్కడ ఈ నార్మల్ యొక్క డైరెక్షన్ ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కు చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ స్ట్రైట్ లైన్ తీసుకున్నాం అనుకోండి, అండ్ దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇక్కడ నుంచి మనం ఏది డ్రా చేసినా కూడా సో డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం తీసుకున్నటువంటి సర్ఫేస్ ఏంటి? కర్వ్డ్ సర్ఫేస్. సో కర్వ్డ్ సర్ఫేస్లో ఏం జరుగుతుందంటే మనం ఒక పాయింట్ మీద సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి డ్రా చేసినప్పుడు ఆ నార్మల్ యొక్క డైరెక్షన్ కూడా చేంజ్ అవుతూ ఉంది. సో ఈ విధంగా అన్నమాట. ఓకే, ద సెంటర్ ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ పోల్ పి ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్. సో ఇప్పుడు ఆ కర్వ్డ్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి సెంటర్ని, ఇదంతా కూడా కర్వ్డ్ సర్ఫేస్ కదా. సో ఈ కర్వ్డ్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఒక సెంటర్ పాయింట్ని మనం ఏమంటున్నాం అంటే పి అని మెన్షన్ చేస్తున్నాం. ద లైన్ దట్ జాయిన్స్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద పోల్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇక్కడ ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్కు అలాగే
పోల్ను కలుపుతున్నటువంటి ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్నే మనం ఏం చెప్తున్నాం అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అని అంటున్నాం. యాక్చువల్గా ఇదంతా మనకు కొత్త ఏం కాదు, ఆల్రెడీ థర్డ్ చాప్టర్లోనే మనం తెలుసుకున్నాం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి. సో ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ వచ్చేసి పోల్ నుంచి, ఐ మీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పోల్ వరకు డ్రా చేసినటువంటి లైన్నే మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటున్నాం. ఓకే, అండ్ సెంటర్ ఆఫ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద సర్ఫేస్ను మనం పోల్గా చెప్పుకుంటున్నాం. అంటే ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ తీసుకున్నాం కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి మిడ్ పాయింట్ని, సెంట్రల్ పాయింట్ని మనం పోల్ అని మెన్షన్ చేస్తున్నాం. ఓకే, ఎస్. హౌ డు రేస్ బెండ్ when they are incident on a curved surface? సో కర్వ్డ్ సర్ఫేస్ మీద ఎప్పుడైతే రే అనేది ఇన్సిడెంట్ అవుతుందో, సో ఇన్సిడెంట్ అయినటువంటి రే ఏ విధంగా బెండ్ అవుతుంది చూద్దాం. As in case of plane surfaces, a ray will bend towards the normal if it travels from rarer medium to denser medium, and it bends away from the normal if it travels from denser medium to rarer medium. యాక్చువల్గా ఇప్పుడు ఇదొక ఇంటర్ఫేస్ అనుకోండి, అండ్ దిస్ ఈజ్ ద నార్మల్. ఇప్పుడు మనం ఇన్సిడెంట్ చేసినటువంటి రే సమ్వాట్ రిఫ్లెక్షన్ జరగచ్చు, లేదంటే ఇన్సిడెంట్ చేసినటువంటి రే రిఫ్రాక్షన్ అయినా జరగచ్చు. అంటే ఇక్కడ ఏ విధంగా రిఫ్రాక్షన్ జరుగుతుంది, ఒక రే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి ట్రావెల్ చేసినప్పుడు ఆ రే అనేది ఎక్కడ, ఐ మీన్ ఇది రేరర్ అనుకుందాం అండ్ ఇది డెన్సర్ అనుకుందాం. సో ఒకవేళ లైట్ అనేది రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి ట్రావెల్ చేయాలనుకుంటే ఆ రే వచ్చేసి ఈ నార్మల్ వద్ద బెండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇదే కదా మనం నార్మల్ అని చెప్పుకుంటున్నాం. ఈ నార్మల్ వద్ద బెండ్ అయ్యి రావడం జరుగుతుంది. సో ఇదంతా రిఫ్లెక్షన్. సో ఈ విధంగా ఇక్కడ చూడండి రిఫ్రాక్షన్ జరిగింది. అండ్ ఒకవేళ లైట్ రే అనేది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వచ్చింది అనుకోండి, నార్మల్ నుంచి బెండ్ అవుతుంది, అంటే నార్మల్కు దూరంగా బెండ్ అవుతుంది అన్నమాట. లెట్ us see how we can draw ray diagrams for certain useful cases. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో, అంటే ఒక్కొక్క కేసులో మనం రే డయాగ్రామ్స్ని ఏ విధంగా డ్రా చేయొచ్చు అంటే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకు లైట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏ విధంగా రే డయాగ్రామ్ డ్రా చేయొచ్చు, అలాగే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం, డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం, ఈ విధంగా ఇటువంటి కేసెస్లో మనం రే డయాగ్రామ్స్ని డ్రా చేయగలమా? సరే, ఏ విధంగా డ్రా చేయగలమో చూద్దాం. మరి వాట్ హ్యాపెన్స్ టు ఏ రే దట్ ట్రావెల్స్ అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, సిమిలర్లీ ఏ రే దట్ ట్రావెల్స్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే, సో ఒకవేళ ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా ఒక రే ట్రావెల్ చేసినట్టయితే, ఓకే, సో ఒక రే ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా ట్రావెల్ చేసినట్టయితే ఏమవచ్చు, అండ్ అదేవిధంగా ఒక రే వచ్చేసి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా ట్రావెల్ చేసినట్టయితే ఏమవచ్చు మరి చూద్దాం. అకార్డింగ్ టు సెన్స్లా, ద రే విచ్ ట్రావెల్స్ అలాంగ్ ద నార్మల్ డ్రాన్ టు ద సర్ఫేస్ డస్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ఇట్స్ పాత్. హెన్స్ బోత్ రేస్ మెన్షన్ అబౌట్ ట్రావెల్ అలాంగ్ ద నార్మల్, సో దే డు నాట్ డీవియేట్. వాట్ హ్యాపెన్స్, ఓకే, ఇక్కడ నుంచి చెప్తుందాం. సో సెన్స్లా ప్రకారంగా మనకేం తెలుసు, సో నార్మల్ గుండా ట్రావెల్ చేస్తున్నటువంటి రే, సర్ఫేస్ మీద డ్రా చేసినటువంటి నార్మల్ గుండా ట్రావెల్ చేసేటువంటి రే అయితే దాని యొక్క పాత్ నుంచి అది డీవియేట్ అయితే కాదు. సో ఇక్కడ మనం పంపిస్తున్నటువంటి ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా వెళ్ళేటువంటి రే కావచ్చు, లేదంటే కింద సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళేటువంటి రే కావచ్చు. ఈ రెండు రేస్ కూడా, ఇవి రెండు లైట్ రేస్ కూడా నార్మల్ గుండా ట్రావెల్ చేస్తాయన్నమాట. కానీ అవైతే డీవియేట్ అయితే అవ్వవు అని చెప్తున్నారు. సెన్స్లో మనకు అదే కదా చెప్పేది. సో ఎప్పుడైతే రేస్ అనేవి ట్రావెల్ చేస్తుంటాయో డీవియేట్ అయితే అవ్వవు, బట్ ఇంటర్ఫేస్ వద్ద గ్రేజ్ అవుతాయి. ఎస్. వాట్ హ్యాపెన్స్ టు ఏ రే ట్రావెలింగ్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, ఇంతకుముందు మనం ఇది చెప్పుకుందాం. యాక్చువల్గా ఒక రే ఏం చేస్తూ ఉంది, ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా ట్రావెల్ చేస్తూ ఉంది. ఇంకొక రే వచ్చేసి సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా ట్రావెల్ చేస్తూ ఉంది. బట్ ఇవి రెండు కూడా ట్రావెల్ చేస్తున్నాయి. బట్ ఇక్కడ ఎక్కడైనా మీకు డీవియేట్ అయినాయంటే ఎక్కడ డీవియేట్ కాలేదు. అంటే సెన్స్లో మనకేం చెప్తుంది, సో ఏ రేస్ అయినా కానీ ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా కావచ్చు, లేదంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా ట్రావెల్ చేసినప్పుడు అవైతే డీవియేట్ కావు, కానీ ఇంటర్ఫేస్ వద్ద గ్రేజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే.
what happens to a ray traveling parallel to the principal axis? సో ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా ట్రావెల్ అవుతున్నటువంటి రే ఏమవచ్చు? ఓకే, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ 4a, 4b, 4c and 4d. In all the cases as represented by the diagrams, the incident ray is parallel to the principal axis. ఓకే, సో ఇందాక మనకు క్వశ్చన్ ఏమొచ్చింది, ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా ఒక రే ట్రావెల్ చేస్తున్నట్టయితే వాట్ విల్ బీ హ్యాపెన్? ఓకే, ఇక్కడ మనకు 4a, 4b, 4c, 4d. సో ఈ 4 ఫిగర్స్ ఇచ్చారు కదా. సో ఈ 4 ఫిగర్స్ మనం చూసినట్టంటే ఒక్కొక్క కేసులో, అన్ని కేసెస్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మనము ఒక ప్రిన్సిపల్ యాక్సిస్కు ఒక ప్యారలల్ రే అనేది, ఒక ఇన్సిడెంట్ ప్యారలల్ రే అనేది డ్రా చేసాము. ఓకే, సరే, ముందుగా మనం ఫస్ట్ కేసులో చూద్దాం. ఫస్ట్ కేసు ఏంటి? A ray traveling parallel to the principal axis strikes a convex surface and passes from a rarer medium to denser medium. యాక్చువల్గా ఇక్కడ మనం ఫిగర్ 4aలో చూడొచ్చు. ఓకే, ఈ కేస్ 1లో ఏం జరుగుతూ ఉందంటే, ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా ఒక ప్యారలల్ రే అనేది ట్రావెల్ అవుతూ ఉందనుకోండి. ఓకే, సో ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి సర్ఫేస్ ఏంటి, ఎటువంటి లెన్స్ యొక్క సర్ఫేస్ యూజ్ చేసినంటే కాన్వెక్స్ లెన్స్. సో ఈ విధంగా ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా ట్రావెల్ చేస్తున్నటువంటి ఒక రే వచ్చేసి కాన్వెక్స్ సర్ఫేస్ను స్ట్రైక్ చేస్తుంది అనమాట, అంటే ఢీకొంటుంది. ఓకే, సో ఢీకొన్నాక రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకు ఆ రే అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫిగర్లో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రేరర్ మీడియం అండ్ దిస్ ఈజ్ ద డెన్సర్ మీడియం. ఓకే, సో ఇదంతా కూడా మనం తీసుకున్నటువంటి కాన్వెక్స్ లెన్స్. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా ఒక రే అనేది ట్రావెల్ చేస్తూ ఉంది. సో ట్రావెల్ చేస్తున్నప్పుడు కాన్వెక్స్ లెన్స్ వద్ద, ఈ సర్ఫేస్ వద్ద ఈ రే అనేది స్ట్రైక్ అవ్వడం జరుగుతుంది అనమాట. స్ట్రైక్ అయ్యి ఈ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి ట్రావెల్ అవుతూ ఉంది. బట్ మనకు కనిపించేటువంటి ఈ రే ఏ విధంగా కనిపిస్తుంది అంటే సంవాట్ ఇక్కడ నుంచి వచ్చినట్టుగా కనిపిస్తుంది. అదంతా కూడా మనం ఫస్ట్ రిఫ్లెక్షన్లో చెప్పుకున్నటువంటి ఆ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. బట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిందంతా ఏంటి అంటే, ఎప్పుడైతే ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా ఉన్నటువంటి ఒక రేని మనం ఎంటర్ చేసినప్పుడు, అది ఆ రే ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇక్కడ కాన్వెక్స్ సర్ఫేస్ ఉంది. సో ఈ కాన్వెక్స్ సర్ఫేస్కు స్ట్రైక్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో స్ట్రైక్ అవ్వడం వల్ల రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది ఆ రే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ కేస్. అండ్ నౌ సెకండ్ కేస్. ఏ రే ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ స్ట్రైక్స్ ఏ కాన్వెక్స్ సర్ఫేస్ అండ్ పాసెస్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? సో దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ దిస్ ఈస్ ద డెన్సర్ మీడియం అండ్ దిస్ ఈస్ ద రేరర్ మీడియం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక కాన్వెక్స్ సర్ఫేస్. సో దిస్ ఈస్ ద కాన్వెక్స్ సర్ఫేస్ కదా. ఎస్, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కు, సో ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా ఉన్నటువంటి ఒక రేని మనం పంపించినప్పుడు, లేదా ఆ రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా ట్రావెల్ చేసినప్పుడు కాన్వెక్స్ సర్ఫేస్ ఉంటుంది కదా. సో ఈ కాన్వెక్స్ సర్ఫేస్ వద్ద స్ట్రైక్ అవ్వడం జరుగుతుంది. సో స్ట్రైక్ అయ్యి ఎక్కడి నుంచి ఇది వస్తుంది? డెన్సర్ మీడియం. సో డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి ట్రావెల్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కేస్ 2. అండ్ కేస్ 3. ఏ రే ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ స్ట్రైక్స్ ఏ కాన్కేవ్ సర్ఫేస్ అండ్ పాసెస్ ఫ్రమ్ ఏ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. సో కేస్ 3లో ఏం జరుగుతూ ఉంది? ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా ఒక రే అనేది ట్రావెల్ చేస్తూ ఉంది. సో ఆ విధంగా ట్రావెల్ చేస్తున్నప్పుడు కాన్కేవ్ సర్ఫేస్ వద్ద ఆ రే స్ట్రైక్ అయ్యి డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి పాస్ అవుతూ ఉందన్నమాట. ఓకే, సో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇది మనం తీసుకున్నటువంటి కాన్కేవ్ మిర్రర్. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా ఒక రే అనేది ట్రావెల్ చేస్తూ ఉంది. సో ఎప్పుడైతే ఈ రే ట్రావెల్ చేస్తున్నటువంటి రే కాన్కేవ్ మిర్రర్ వద్ద, కాన్కేవ్ సర్ఫేస్ వద్ద స్ట్రైక్ అవుతుందో, సో డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి ట్రావెల్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ కేస్ 4. ఏ రే ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ స్ట్రైక్స్ ఏ కాన్కేవ్ సర్ఫేస్ అండ్ పాసెస్ ఫ్రమ్ ఏ డెన్సర్ మీడియం టు, ఫ్రమ్ ఏ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. ఫిగర్ 4D.
ఓకే. సో ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా ఉన్నటువంటి ఒక రే కాన్కేవ్ సర్ఫేస్కు స్ట్రైక్ అయినప్పుడు రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వెళ్తూ ఉంది. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి మీడియాస్ అన్నీ కూడా రెండు, ఒకటి రేరర్ ఒకటి డెన్సర్. సో ఇక్కడ కాన్వెక్స్లో రేరర్ అండ్ మీడియంని డెన్సర్ని అండ్ రేరర్ని చేంజ్ చేసాం, అండ్ కాన్కేవ్లో కూడా అదేవిధంగా. ఎస్. సో ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారల్గా ఒక రే అనేది ట్రావెల్ చేసినప్పుడు ఈ కాన్కేవ్ మిర్రర్ వద్ద ఆ రే స్ట్రైక్ అవడం వల్ల రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి రే అనేది ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దీస్ 4 కేసెస్. సో ఫస్ట్ కేస్, సెకండ్ కేస్, థర్డ్ కేస్, ఫోర్త్ కేస్ అంతా కూడా మనకి ఫిగర్లో చెప్పేశాం. అండ్ వాట్ డిఫరెన్స్ డూ యూ నోటీస్ ఇన్ ద రీఫ్రాక్టెడ్ రేస్ ఇన్ 4A అండ్ 4B? సో ఇక్కడ 4A అండ్ 4Bలో చూసినట్టయితే మనకు రీఫ్రాక్టెడ్ రేస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రీఫ్రాక్టెడ్ రేస్కు డిఫరెన్స్ ఏముంది? ఎస్. సో 4Aలో చూసుకున్నట్టయితే ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా ట్రావెల్ చేస్తున్నటువంటి ఒక రే కాన్వెక్స్ సర్ఫేస్ వద్ద స్ట్రైక్ అవ్వడం వల్ల డెన్సర్ మీడియంలోకి ఎంటర్ అవుతూ ఉంది. ఓకే. సో ఎంటర్ అయ్యి ఎక్కడ టచ్ అవుతూ ఉంది? యాజ్ ఇట్ ఈస్గా సెంటర్ ఆఫ్ కర్వేచర్కు ఫార్వర్డ్గా మూవ్ అవుతూ ఉంది. అండ్ 4Bలో చూసినప్పటికీ కూడా ఇక్కడ మనం యూజ్ చేసినటువంటి మిర్రర్ అగైన్ కాన్వెక్స్ సర్ఫేసే. సో ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారల్గా కాన్వెక్స్ సర్ఫేస్ను స్ట్రైక్ చేసినటువంటి ఒక రే రేరర్ మీడియంలోకి ఎంటర్ అవుతూ ఉంది. బట్ ఎక్కడ ఈ రే పోతుంది అంటే అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్కు దూరంగా వెళ్తూ ఉంది. ఇక్కడ చూడండి, మనం ఫిగర్ చూసుకున్నట్టయితే ఈ విధంగా వచ్చినది సెంటర్ ఆఫ్ కర్వేచర్కు బిహైండ్గా వచ్చింది. బట్ ఇక్కడ నుంచి చూసినట్టయితే సెంటర్ ఆఫ్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది వచ్చింది. వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ దట్ డిఫరెన్స్? సో ఆ డిఫరెన్స్కు రీజన్ ఏమై ఉండొచ్చు అంటే ఇక్కడ మనం యూజ్ చేసినటువంటి గ్లాస్ అయితే కాన్వెక్స్ సర్ఫేసే, అటువంటి ఇటు కూడా కాన్వెక్స్ సర్ఫేసే. బట్ మనం ఇక్కడ మీడియంని అబ్జర్వ్ చేస్తున్నాం. సో మీడియా మీద బేస్ చేసుకొని మనకు డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంది. వాట్ డిఫరెన్స్ డూ యూ నోటీస్ ఇన్ రీఫ్రాక్టెడ్ రేస్ ఇన్ ఫిగర్ 4C అండ్ 4D? సో 4Dలో మనం చూసినట్టయితే ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా ఒక రే ట్రావెల్ చేస్తున్నప్పుడు కాన్కేవ్ సర్ఫేస్ వద్ద స్ట్రైక్ అవుతూ ఉంది. సో స్ట్రైక్ అయినటువంటి రే ఏమైంది, ముందుగా బిహైండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే లైక్ పోల్కు ముందుగా, అంటే పోల్ కన్నా ముందుగా ఒక రే అనేది అక్కడి నుంచి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది, అక్కడికి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. సో ఆ నెక్స్ట్ కేసులో చూస్తున్నట్టయితే ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా ఒక రే ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ కాన్కేవ్ మిర్రర్ వద్ద స్ట్రైక్ అయినప్పుడు సో అవే ఫ్రమ్ ద పోల్ అంటే పోల్ బ్యాక్ ఉన్నటువంటి డిస్టెన్స్ కన్నా హైట్లో అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కు అవేగా ఫార్వర్డ్ అవుతూ ఉంది. ఇక మనం పోల్ అలాగే లేదంటే కర్వేచర్ యూజ్ చేయకుండా సెంటర్ ఆఫ్ కర్వేచర్ వద్ద 4Cలో టచ్ అవుతూ ఉంది. అండ్ 4Dలో చూసుకున్నట్టయితే సెంటర్ ఆఫ్ కర్వేచర్కు అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్కు రే అనేది ట్రావెల్ అవ్వడం జరుగుతూ ఉంది. వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ ద డిఫరెన్స్? సో ఈ డిఫరెన్స్కు రీజన్ ఏమై ఉండొచ్చు? లెట్ హస్ నో. You might have noticed that in figure 4A and 4C, the refracted ray reaches a particular point on the principal axis. Yes, ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో 4Aలోను 4Cలోను చూసినట్టయితే ఆ విధంగా స్ట్రైక్ అయినటువంటి రే వచ్చేసి ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఏదో ఒక పాయింట్ వద్ద రీచ్ అవ్వడం జరుగుతూ ఉంది. అదే మనం 4B అండ్ 4Dలో చూసుకున్నట్టయితే ఇన్ ఫిగర్స్ 4B అండ్ 4D ద రీఫ్రాక్టెడ్ రే మూవ్స్ అవే ఫ్రమ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో 4D అండ్ 4Bలో చూసుకున్నట్టయితే ప్రిన్సిపల్ యాక్సిస్కు దూరంగా రీఫ్రాక్టెడ్ రే అనేది ఎంటర్ అవ్వడం చూస్తూ ఉన్నాం. వెన్ యూ ఎక్స్టెండ్ ద రీఫ్రాక్టెడ్ రే బ్యాక్వర్డ్స్ అలాంగ్ ద రే యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 4B అండ్ 4D ద ఎక్స్టెండెడ్ రే ఇంటర్సెక్ట్స్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అట్ సమ్ పాయింట్. సో ఎప్పుడైతే మనం బ్యాక్వర్డ్స్కు అంటే ఆ రేకు బ్యాక్వర్డ్స్కు రీఫ్రాక్టెడ్ రేని మనం ఎక్స్టెండ్ చేస్తామో 4B అండ్ 4Dలో చూడండి, ఇక్కడ 4B అండ్ 4Dలో ఆ ఎక్స్టెండెడ్ రే అనేది ఒక పాయింట్ వద్ద ప్రిన్సిపల్ యాక్సిస్కు
మనకు ఇంటర్సెక్ట్ అవుతుందన్నమాట. ద పాయింట్ వేర్ రిఫ్రాక్టెడ్ రే ఇంటర్సెక్ట్స్ ద యాక్సిస్ ఇన్ ఆల్ అబౌవ్ కేసెస్ ఈజ్ కాల్డ్ ఫోకల్ పాయింట్. సో ఆ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి ఒక పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి ఒక రేని మనం ఫోకల్ పాయింట్గా తీసుకోవచ్చు. సో ఆ పాయింట్ని ఫోకల్ పాయింట్గా తీసుకోవచ్చు. You might have observed that a lemon in a glass of water appears bigger than its actual size when viewed from the sides of tumbler. ఓకే, సో మనం అంతా చూస్తూ ఉంటాం రియల్ లైఫ్ టైంలో. మనం హౌసెస్లో ఒక గ్లాస్లో వాటర్ వేసేసి దాంట్లో లెమన్ వేసి ఒక సర్టెన్ ప్లేస్లో మనం పెడతా ఉంటాం. ఎస్, సో ఆ విధంగా పెట్టినటువంటి ఆ గ్లాస్లోని ఉన్నటువంటి లెమన్ మనకు సైడ్ నుంచి చూసినప్పుడు చాలా బిగ్గర్ సైజ్గా కనిపిస్తూ ఉంటుంది. సో రీజన్ ఏమై ఉంటుంది? సో ఇప్పుడు ఒక గ్లాస్లోకి మనం వాటర్ వేసాము, దాంట్లోకి ఒక లెమన్ వేసామనుకోండి, ఆ లెమన్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో ఒకటి మునిగిపోవచ్చు లేదంటే ఫ్లోట్ అవ్వచ్చు. బట్ మనం ఆ టమ్లర్ నుంచి లేదా ఆ గ్లాస్ నుంచి సైడ్కు చూసినట్లయితే ఆ లెమన్ అనేది బిగ్గర్ సైజ్లో కనిపిస్తుంది అనమాట. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్? హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ చేంజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ లెమన్? సో ఇక్కడ ఆ లెమన్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఈ లెమన్ సైజ్ చేంజ్ అవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? ఈజ్ దట్ ద లెమన్ అపియర్స్ బిగ్గర్ ఇన్ సైజ్ అండ్ ఇమేజ్ ఆఫ్ లెమన్ ఆర్ ఈజ్ ద రియల్ ఇమేజ్? సో మనం గ్లాస్లో నుంచి చూసినప్పుడు బిగ్ లెమన్గా కనిపిస్తుంది, నిజానికి అది రియల్ ఇమేజేనా లేదంటే మనకు అలా కనిపిస్తూ ఉందా? కెన్ యూ డ్రా ఏ రే డయాగ్రామ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఫెనోమినా? ఎస్, సో ఈ సిచ్యువేషన్ని, ఈ కేస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక రే డయాగ్రామ్ని డ్రా చేయమని చెప్తున్నారు. సరే, మరి తెలుసుకుందాం. లెట్ హస్ ఫైండ్ అవుట్ ఇమేజ్ ఫార్మేషన్. సో ఇమేజ్ ఏ విధంగా ఫామ్ అవుతుందో తెలుసుకుందాం. కన్సిడర్ ఏ కర్వ్డ్ సర్ఫేస్ separating two media of refractive indices n1 and n2. A point object is placed on the principal axis at point O. The ray which travels along the principal axis passes through the pole undeviated. The second ray, which forms an angle alpha with the principal axis, meets the interface at A. The angle of incidence is θ1. The ray bends and passes through the second medium along the line AI. ఓకే, సో ఇప్పుడు మనం ఒక కర్వ్డ్ సర్ఫేస్ని తీసుకుందాం. సో ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏం చేయాలంటే టూ మీడియాని సపరేట్ చేయాలి, టూ మీడియమ్స్ని డివైడ్ చేసేలా ఉండాలి. సో ఈ టూ మీడియా యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ని ఒకటేమో n1 అనుకుందాం, ఇంకొక మీడియా యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని n2 అనుకుందాం. సో ఇప్పుడు ఒక పాయింట్ ఆబ్జెక్ట్ని తీసుకొని, ఓకే, సో ఏదో ఒక పాయింట్ మీద, అంటే ఒక పాయింట్ O వద్ద మనం ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక పాయింట్ O వద్ద ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని అక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా వచ్చేటువంటి రే అనేది, అంటే ఓకే, 1 సెకండ్. ఎస్, యా, షూర్. ఎస్, ఇప్పుడు మనం ఒక కర్వ్డ్ సర్ఫేస్ తీసుకున్నాము. ఆ కర్వ్డ్ సర్ఫేస్ వచ్చేసి టూ మీడియాని సపరేట్ చేస్తూ ఉంది. ఒక మీడియా యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని n1 అనుకుందాం, ఇంకొక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని n2 అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఏదో ఒక పాయింట్ వద్ద, అట్ పాయింట్ O వద్ద మనం ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఒక రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా ట్రావెల్ చేస్తూ ఉంది. సో ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ద్వారా, అంటే పోల్ ఉంటుంది కదా, సో సెంటర్ ఆఫ్ ద సర్ఫేస్కు అలాగే సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ ద, ఓకే, 1 సెకండ్, సెంటర్ ఆఫ్ ద సర్ఫేస్ను మనం పోల్ అంటున్నాం. సో ఈ పోల్ ద్వారా ఆ రే అనేది ట్రావెల్ అవుతూ ఉంది కదా. సో ట్రావెల్ అయినప్పుడు పోల్ ద్వారా వచ్చేటువంటి ఆ రే అన్డీవియేట్ అవుతుందన్నమాట. ఓకే, ఎస్. అండ్ సెకండ్ రే వచ్చేసి ప్రిన్సిపల్ యాక్సిస్కు యాంగిల్ ఆల్ఫా కలిగి ఉంటుంది. సో ఇది ఏ పాయింట్ వద్ద మీట్ అవుతూ ఉంది? ఐ విల్ షో యూ. సో దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ మనం పాయింట్ O అనుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ ద సర్ఫేస్. ఇప్పుడు మనం ఏం చేసాం, ఈ పాయింట్ O వద్ద ఏదో ఒక ఆబ్జెక్ట్ని పెట్టామనుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేటువంటి రే అనేది, ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా వెళ్ళేటువంటి రే అనేది డీవియేట్ అవ్వకుండా వెళ్తుంది. మరి సెకండ్ రే ఏమవుతుందంటే, ఇక్కడ చెప్తున్నాం కదా, ఈ సెకండ్ రే అనేది
ప్రిన్సిపల్ యాక్సిస్కు నుంచి అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉంది కదా, సమ్వాట్ ఎంత యాంగిల్ కలిగి ఉంటుందంటే ఆల్ఫా యాంగిల్ కలిగి ఉంటుందని చెప్తున్నారు. సో ఇది సెకండ్ రే. ఈ సెకండ్ రేకు ప్రిన్సిపల్కు ఉన్నటువంటి యాంగిల్ మనం ఆల్ఫా అని చెప్పుకుంటున్నాం. అదే ఇక్కడ చెప్తున్నది. ఆ సెకండ్ రే వచ్చేసి ప్రిన్సిపల్ యాక్సిస్తో ఆల్ఫా యాంగిల్ కలిగి ఉంటుంది. సో కలిగి ఎక్కడ మీట్ అవుతుంది, ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది అంటే ఏ అనేటువంటి పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అవుతూ ఉంది. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ θ1. సో ఎక్కడైతే ఇన్సిడెంట్ అయ్యిందో సో ఎక్కడైతే ఇన్సిడెంట్ అయిందో అక్కడ ఉన్నటువంటి యాంగిల్ని మనం θ1 అనుకుందాం. The ray bends and passes through the second medium along the line AI. సో ఇప్పుడు ఈ రే అనేది బెండ్ అయ్యి తిరిగి సెకండ్ మీడియం ఉంటుంది కదా, సెకండ్ మీడియం ద్వారా పాస్ అయ్యి ఏఐ లైన్ గుండా వెళ్తుందనమాట. సో ఏఐ ఈ విధంగా ఈ ఇంటర్ఫేస్ వద్ద బెండ్ అయింది కదా, సో బెండ్ అయినటువంటి లైన్ ఏఐ గుండా వెళ్ళడం జరుగుతుంది. ఆ రే అనేది ఆ విధంగా ట్రావెల్ అవుతూ ఉంది. ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ θ2. ఇప్పుడు మనం ఈ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ని θ2 అనుకుందాం. The two refracted rays meet at I and the image is formed there. Yes. సో ఇప్పుడు ఈ 2 రిఫ్రాక్టెడ్ రేసెస్ ఉన్నాయి కదా, ఇవి ఎక్కడ ఫామ్ అవుతాయంటే ఐ వద్ద ఫామ్ అవడం జరిగింది. ఈ 2 రిఫ్రాక్టెడ్ రేస్ అన్నీ కూడా ఫస్ట్ ఒకటి వెళ్ళినటువంటి రే ఏమో రీచ్ అయ్యింది ఐ వరకు, బట్ డివేట్ అయితే అవ్వలేదు. సెకండ్ రే ఏమైంది, సర్ఫేస్ వద్ద ఈ ఇంటర్ఫేస్ వద్ద బెండ్ అయ్యి ఏఐ ద్వారా ఇక్కడ ఆ రే పాస్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్లో ఏమో θ1 అనుకుందాం, సెకండ్ రిఫ్రాక్షన్ ఏమో θ2 అనుకుందాం. సో ఈ 2 లైన్స్ కూడా ఎక్కడ మీట్ అయ్యాయి, ఐ అనేటువంటి పాయింట్ వద్ద మీట్ అయ్యాయి. సో ఇక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ అనేది ఇమేజ్ అనేది ఫామ్ అవుతూ ఉంది. Let the angle made by the second refracted ray with principal axis be gamma and the angle between the normal and principal axis be beta. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సెకండ్ రే ద్వారా ఫామ్ అయినటువంటి ప్రిన్సిపల్ యాక్సిస్కు సెకండ్ రే నుంచి వచ్చింది కదా, దాన్ని మనం గామా అనుకుందాం. ఇక్కడ నుంచి వచ్చి ఈ విధంగా ఐని చేరుకుంది, దీన్ని మనం గామా అనుకుంటున్నాం. అలాగే ఇంకొక యాంగిల్ అంటే నార్మల్ నుంచి, ఈ నార్మల్ ఉంది కదా, సో ఈ నార్మల్ నుంచి వచ్చేటువంటి రేని మనం బీటా అనుకుంటున్నాం. ఓకే, ఆర్ యూ క్లియర్ నౌ? ఎస్. ఇన్ ఫిగర్ 5, సో ఈ ఫిగర్ 5 నుంచి పిఓ ఈజ్ ద ఆబ్జెక్ట్. పిఓ ఈజ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ విచ్ వీ డినోట్ యాజ్ యూ. సో ఇక్కడ ఓ వద్ద మనం ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తాం. ఇక్కడ ఓపీ ఉంది కదా, సో ఈ ఓపీ అనేది యూగా తీసుకుందాం, అంటే ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అండ్ నెక్స్ట్ పి నుంచి ఐ ఉంది కదా, ఇదంతా కూడా ఇమేజ్ డిస్టెన్స్. సో ఇమేజ్ డిస్టెన్స్ వి అనుకుందాం. దెన్ పిసి ఈక్వల్స్ టు, ఇక్కడ పి ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. ఈ పిసి వచ్చేసి రేడియస్ అన్నమాట. దేని యొక్క రేడియస్, ఈ సర్ఫేస్ మిర్రర్ యొక్క రేడియస్. దీన్ని మనం క్యాపిటల్ ఆర్తో డినోట్ చేద్దాం. అండ్ ఈ మీడియా యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకదానికి n1 అనుకుందాం, ఇంకొక దానికి n2 అనుకుందాం. సో కెన్ యూ ఎస్టాబ్లిష్ ఎనీ రిలేషన్ బిట్వీన్ ద అబోవ్ మెన్షన్ క్వాంటిటీస్. ఇక్కడ మనం యూ రిప్రజెంట్ చేసాం, వి రిప్రజెంట్ చేసాం, ఇమేజ్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, అండ్ రేడియస్ కూడా రిప్రజెంట్ చేసాం. వీటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండిసెస్ని కూడా మెన్షన్ చేసాం. సో ఇచ్చినటువంటి క్వాంటిటీస్ని బేస్ చేసుకొని మనం ఏదైనా ఒక రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేయగలమా? ఓకే, బట్ మనం ఇందాక చూస్తున్నట్టయితే ఇన్ ద ట్రయాంగిల్ ఏసీఓ, ఇక్కడ చూడండి మీకు ట్రయాంగిల్ కనిపిస్తుందా, ఏసీఓ. ఈ ఏసీఓలో టీటాని మనం ఏమనుకుంటున్నాం, ఒకటి ఆల్ఫా ప్లస్ బీటాగా తీసుకుందాం. సో ఈ టీటా ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటాగా తీసుకుందాం. ఓకే, ఆర్ యూ క్లియర్ నౌ? ఎస్. ఇక్కడ ఇచ్చారు కదా, ఏసీఓ ట్రయాంగిల్ ద్వారా θ1 ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా అనుకుందాం. అండ్ నెక్స్ట్ ఇన్ ద ట్రయాంగిల్ ఏసీఐ తీసుకుంటున్నాం. సో బీటా ఈక్వల్స్ టు θ2 ప్లస్ గామా. ఎస్. సో ఇక్కడ ఏసీఐ తీసుకున్నాం. సో ఈ ఏసీఐ వద్ద మనం టీటా ఈక్వల్స్ టు బీటా ప్లస్ గామాగా రాసుకోవచ్చు. ఓకే, సో ఓకే, ఎస్, బీటా ఈక్వల్స్ టు θ2 ప్లస్ గామాగా రాసుకోవచ్చు. మరి మనకు
టీటా 2 తెలియాలంటే బీటా మైనస్ గామా ఈక్వల్స్ టు టీటా 2గా రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి ఏసీఐ నుంచి బీటా 2 కదా మనకి ఇక్కడ ఉండేది. ఈ బీటా 2ని మనం గామా 1 ప్లస్ బీటా 2గా రాసుకోవచ్చు. ఎస్, ఇందాక చెప్పాం కదా అదే. అకార్డింగ్ టు సెన్స్ లా వి నో n1 sin theta 1 ఈక్వల్స్ టు n2 sin theta 2. ఎస్, మనకు సెన్స్ లా ప్రకారము sin i బై sin r ఈక్వల్స్ టు కాన్స్టెంట్గా అయినా తీసుకోవచ్చు, లేదా n1 sin i ఈక్వల్స్ టు n2 sin r అయినా తీసుకోవచ్చు. మరి ఇక్కడ theta 1 అంటే ఏంటి, i అంటే ఏంటి, ఇన్సిడెంట్, దట్ ఈస్ ద theta 1. theta 2 అంటే ఏంటి, sin r, r అంటే రిఫ్రాక్షన్, దట్ ఈస్ ద రిఫ్రాక్షన్ యాంగిల్ తీసుకుంటున్నాం. సో n1 sin theta 1 ఈక్వల్స్ టు n2 sin theta 2. Then substituting the values of theta 1 and theta 2, we get n1 sin of alpha plus beta. Yes, ఇందాక మనకు theta 1 theta 2 వాల్యూస్ వచ్చాయి కదా. సో ఈ theta 1 అండ్ theta 2 వాల్యూస్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే, సో theta ప్లేస్లో ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది, అండ్ theta 2 ప్లేస్లో బీటా మైనస్ గామా వస్తుంది. If the rays moves very close to the principal axis, the rays can be treated as parallel and are called as paraxial rays. Then the angles alpha, beta, gamma become very small. This approximation is called paraxial approximation. సో ఒకవేళ ఈ రేస్ అనేవి ప్రిన్సిపల్ యాక్సిస్కు క్లోజ్గా మూవ్ అయినట్టయితే ఆ రేస్ వచ్చేసి ప్యారలల్ రేస్గా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇటువంటి ప్యారలల్ రేస్ని మనం పారాక్సియల్ రేస్గా చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం ఆల్ఫా బీటా గామా అని చెప్పుకున్నాం. సో ఇక్కడ తీసుకున్నటువంటి ఆల్ఫా బీటా గామాస్ ఏమైపోతాయంటే వీటి యొక్క యాంగిల్స్ చాలా తగ్గిపోతాయి. సో అప్రాక్సిమేట్గా మనం ఇటువంటి అప్రాక్సిమేషన్ ఏం చెప్పుకోవచ్చు, పారాక్సియల్ అప్రాక్సిమేషన్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే రేస్ అనేవి ప్రిన్సిపల్ యాక్సిస్కు క్లోజ్ అయినప్పుడు. సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు, అంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఆల్ఫా బీటా గామా ఈ యాంగిల్స్ అన్నీ కూడా స్మాల్ అయిపోతాయి ఎప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్కు రేస్ అనేవి క్లోజ్గా వెళ్ళినప్పుడు. సో అటువంటి సిచ్యువేషన్లో సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. సైన్ ఆఫ్ బీటా మైనస్ గామా ఏమవుతుంది, బీటా మైనస్ గామా అవుతుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈక్వేషన్ చెప్పుకున్నాం కదా, ఈ ఫస్ట్ ఈక్వేషన్లోకి మనం వీటిని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ వచ్చేసింది n2 బీటా మైనస్ గామా. ఓకే, అండ్ ఇప్పుడు మనం డివైడ్ చేసుకుందాం. ఏ ఆఫ్ బి ప్లస్ సీని ఈక్వల్స్ టు ఏబీ ప్లస్ ఏసీ ఏ విధంగా రాసుకుంటున్నామో ఎన్ ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా ఈక్వల్స్ టు n2 బీటా 2 బీటా అండ్ n గామా. సో ఈక్వేషన్ 2 అనుకుందాం, వచ్చినటువంటి దాన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. సిన్స్ ఆల్ యాంగిల్స్ ఆర్ స్మాల్ వీ కెన్ రైట్. సో ఒకవేళ అన్ని యాంగిల్స్ కూడా స్మాల్ అయినట్టయితే tan ఆల్ఫా ఈక్వల్స్ టు ఆల్ఫా రాసుకోవచ్చు, tan బీటా ఈక్వల్స్ టు బీటా రాసుకోవచ్చు, tan గామా ఈక్వల్స్ టు గామా రాసుకోవచ్చు. సబ్స్టిట్యూట్ దీస్ ఇన్ ఈక్వేషన్ 2 వీ గెట్. సో ఇప్పుడు ఈక్వేషన్ 2లో మనం వీటిని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే n1 ఆల్ఫా ప్లేస్లో ఏం రాస్తున్నాం, ఈ ఆల్ఫా ప్లేస్లో ఏఎన్ బై ఎన్ఓ. యాక్చువల్గా ఈ ఏఎన్ బై ఎన్ఓ ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఇక్కడ నుంచి. ఓకే, సో ఆర్ యూ క్లియర్ వన్, ఏఎన్ బై ఎన్ఓ. సో ట్యాన్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటి, ఇది ఏఎన్, అండ్ అడ్జసెంట్ సైడ్ ఏంటి ఓఎన్. సో మీ అందరికీ తెలుసు, యు ఆర్ ఆల్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అండ్ పైథాగరస్ థియరం తెలుసు. సో పైథాగరస్ థియరం బేస్ చేసుకొని మనం ట్యాన్ని సైన్ వాల్యూస్ అన్నిటిని కూడా ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. ఎస్, సో ఆ విధంగా మనం రిప్రజెంట్ చేసినప్పుడు సమ్ వాట్ వాల్యూ అనేది మనకు వస్తూ ఉంది. యాజ్ ద రేస్ మూవ్స్ వెరీ క్లోజ్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ద పాయింట్ ఎన్ కోయిన్సైడ్స్ విత్ పోల్ ఆఫ్ ద ఇంటర్ఫేస్ పి. Therefore, Ni, No, Nc can be replaced by Pi, Po, Pc respectively. So still ప్రిన్సిపల్ యాక్సిస్కు రేస్ అనేవి చాలా క్లోజ్గా వెళ్ళాయనుకోండి, పాయింట్ ఎన్ వచ్చేసి నార్మల్గా తీసుకున్నాం కదా మనం, ఏ నుంచి నార్మల్ తీసుకున్నాం కదా. సో ఈ నార్మల్ అనేది
ఇంటర్ఫేస్ వద్ద ఉన్నటువంటి పోల్తో కోయిన్సైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఎన్ఐ, ఎన్ఓ, ఎన్సీని మనం పిఐ, పిఓ, పీసీగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఎన్ అనేది ఇంటర్ఫేస్ దగ్గర ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ ద సర్ఫేస్గా ఉన్నటువంటి పోల్కు కోయిన్సైడ్ అవుతూ ఉంది. సో కోయిన్సైడెంట్ అవ్వడం వల్ల ఎన్ఐ, ఎన్ఓ, ఎన్సీని మనం పిఐ, పిఓ, పీసీగా కూడా రాసుకోవచ్చు. After substituting these values in equation 3, we get n1 by PO plus n1 by PC equals to n2 by PC minus n2 by PI. సో అన్ని వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు ఈ వాల్యూస్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వాల్యూని ఇటు పంపించేసుకుంటున్నాం. అండ్ ఓకే, 1 second, I will show you. n1 by PO plus n1 by PC equals to n2 by PC minus n2 by PI అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, n1 by PO ప్లస్ n2 by PI ఈ దాన్ని మనం ఇటువైపు తెచ్చుకుంటున్నాం కాబట్టి ఇది ఈక్వేషన్ ఇక్కడ రాసుకున్నాం. సో ఆటోమేటిక్గా ఈ ఈక్వేషన్ ఇటువైపు వచ్చేస్తే ఈ ఈక్వేషన్ ఏమవుతుంది, ఇటువైపు వస్తుంది. మనం n2 మైనస్ n1గా రాసుకుందామా? ఎస్. సో బై పీసీ ఇక్కడే అదే ఉంది. సో దట్ ఈస్ ద ఈక్వేషన్ 4. Here equation 4 shows the relation between refractive indices of two media, object distance, image distance and radius of curvature. సో పైన మనకు క్వాంటిటీస్ ఇచ్చారు. ఆ క్వాంటిటీస్ బేస్ చేసుకొని మనం ఒక రిలేషన్ని ప్రూవ్ చేద్దామని చెప్పాం కదా. ఎస్, ఈ ఈక్వేషన్ 4 మనకి ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అలాగే రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ద్వారా మనం ఈక్వేషన్ 4ని ఎలాంగేట్ చేసాము. The above equation is true for the case we considered. సో ఇక్కడ ఈక్వేషన్ 4 వచ్చింది కదా, ఈ ఈక్వేషన్ 4 వచ్చేసి ట్రూ కేస్ అనమాట, అంటే ట్రూ ఈక్వేషన్. We can generalize equation 4 if we use the following sign convention. సో సైన్ కన్వెన్షన్ని మనం ఫాలో అయినట్టయితే ఈక్వేషన్ 4ని మనం యూజ్ చేయొచ్చు. For all purpose of applications of refraction at curved surfaces and through lenses, following conventions are used. సో ఇక్కడ మనం కర్వ్డ్ సర్ఫేసెస్ వద్ద ఓకే అండ్ లెన్స్ వద్ద రీఫ్రాక్షన్ జరిగినప్పుడు వీటి యొక్క అప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయో ఈ కన్వెన్షన్స్ని మనం ఫాలో అయితే తెలుస్తుంది. ఆల్ డిస్టెన్స్ ఆర్ మెషర్డ్ ఫ్రమ్ ద పోల్. సో ముందుగా మనం ఫాలో చేస్తున్నటువంటి కన్వెన్షన్ ఏంటి అంటే పోల్ నుంచి మనం మెజర్ చేసేటువంటి పోల్ నుంచి మెజర్ చేసేటువంటి డిస్టెన్స్ అంతా కూడా ఎలా ఉండాలంటే పోల్ నుంచి మెషర్ సో వన్ సెకండ్ లిటిల్ క్లమ్జీ. ఎస్, సో మనం ప్రిన్సిపల్ యాక్సిస్ మీద కావచ్చు లేదంటే సమ్వాట్ అట్ వేరెవర్ ఏ పాయింట్ మీదైనా కావచ్చు, బట్ సర్ఫేస్కు మిడ్ పాయింట్ని ఏమంటున్నాం, పోల్ అని చెప్పుకుంటున్నాం. సో మనం ఏ డిస్టెన్స్ అయినా కానీ మెషర్ చేయాలనుకోండి పోల్ నుంచి చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పోల్ నుంచి ఒక ఆబ్జెక్ట్కు మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని చెప్తున్నాం. ఆ పోల్ నుంచి ఇమేజ్ ఫామ్ అయినటువంటి పాయింట్ని మనం ఇమేజ్ డిస్టెన్స్ అని చెప్పుకుంటున్నాం. సో అదేవిధంగా ఇక్కడ పోల్ లేకుండా మనం ఏ డిస్టెన్స్ని కూడా మెషర్ చేయడం లేదు. ఎస్, సో మనం మెషర్ చేసేటువంటి డిస్టెన్సెస్ అన్నీ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, పోల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. Distances measured along the direction of the incident ray are taken as positive. ఎస్, సో డిస్టెన్సెస్ మెషర్డ్ అలాంగ్ డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. సో ఇన్సిడెంట్ అవుతున్నటువంటి ఆ లైట్ రే ఉంటుంది కదా, ఆ ఏ డైరెక్షన్ అయితే ఇన్సిడెంట్ రే వెళ్తుందో అటువంటి డిస్టెన్సెస్ అంటే ఆ వైపున మెజర్ చేసేటువంటి డిస్టెన్సెస్ అన్నీ కూడా మనం పాజిటివ్గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైరెక్షన్ ఇలా వెళ్తుంది అనుకోండి, సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్సెస్ అన్నిటినీ కూడా మనం పాజిటివ్లో తీసుకోవాల్సి ఉంటుంది. And distances measured opposite to the direction of incident light ray are taken as negative. సో ఇన్సిడెంట్ రే ట్రావెల్ చేస్తున్నటువంటి డైరెక్షన్కు ఆపోజిట్గా మనం డిస్టెన్సెస్ని మెషర్ చేయాలనుకుంటే ఆ డిస్టెన్సెస్ని మనం నెగిటివ్ వాల్యూస్ తీసుకోవాలి. The heights measured vertically above from the points on axis are taken as positive. సో ఇప్పుడు మనం ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉన్నటువంటి ఏదో ఒక పాయింట్ వద్ద నుంచి మనం ప్రిన్సిపల్ యాక్సిస్ కన్నా వర్టికల్గా మనం హైట్ని మెషర్ చేయాలనుకోండి, ఆ వాల్యూస్ అన్నిటిని కూడా పాజిటివ్ తీసుకోవాలి. ఓకే, సో ఇది మనం ఇందాక చెప్పుకున్నటువంటి
conventions. And last one is the height measure vertically down from points on axis are taken as negative. సో ప్రిన్సిపల్ యాక్సిస్కు డౌన్వర్డ్స్ మనం తీసుకున్నప్పుడు వాటి యొక్క హైట్స్ అన్నిటినీ కూడా మనం నెగిటివ్ వాల్యూస్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ అబౌట్ కన్వెన్షన్స్ అన్నమాట. అండ్ స్టిల్ మనం కంటిన్యూషన్ వీడియోని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ క్లియర్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ.